ఇవి క్రిస్మస్ సందర్భాలు ఎక్కువగా వినబడుతున్నటువంటి రోజులు కనుక క్రిస్మస్ సీజన్ అంటారు. కానీ నిజానికి క్రీస్తు ప్రభువే ఈ యొక్క క్రిస్మస్కి కారణం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్కి కారణం ఎవరు? క్రీస్తే. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించటే క్రిస్మస్. కాబట్టి క్రీస్తును కలిగినటువంటి వారు, క్రీస్తును ఆరాధించేవారు ప్రతిరోజు ప్రతి క్షణం క్రిస్మస్ చేసుకుంటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని రాయబడతా ఉంది. మనం ఒక ఆదివారపు క్రైస్తవులుగా ఉండి ఆదివారమే మనం ఆరాధన చేసేవారిగా ఉంటే మనం ఆదివారపు క్రైస్తవులమే. కానీ క్రైస్తవునికి ఒక రోజు కాదు, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించటమే పని. దేవునికి స్తోత్రం. దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ రాత్రింబగళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో శరాపులు ఆయన ఆరాధించిన ఆరాధన, తర్వాత 24 పెద్దలు ఆయన ఆరాధించినటువంటి ఆరాధనను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆరాధన అనేది ప్రియులారా ఒక పూటకో లేకపోతే ఒక గంటకో లేకపోతే ఒక రోజుకో పరిమితం కాకూడదు. ఎప్పటికీ ప్రతిరోజు ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా, ఏ సమయంలోనైనా కూడా మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉండడమే. కనుక ఏ రోజుకి ఆ రోజే ప్రతిరోజు క్రిస్మస్సే. మనకి ప్రతి గంట క్రిస్మస్సే. హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ అనే దానికి అసలైన అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తూనే మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. భోజనం దగ్గర ఆరాధిస్తాం ఏమండి, తర్వాత మన యొక్క పని దగ్గర మనం ప్రార్థన చేసుకుని మనం వెళ్తూ ఉంటాం, బస్సుల్లో ఆరాధిస్తాం, ట్రైన్లో ఆరాధిస్తాం, కారులో ఆరాధిస్తాం. అర్థమవుతుందా? ఇందాక నేను నా కూడా వచ్చినటువంటి పిల్లలతో కలిసి వాళ్ళని ప్రార్థన చేయమని, పాట పాడమని అలాగా ఆరాధించుకుంటూనే వచ్చాం. దేవునికి స్తోత్రం. ఓకే. కనుక ప్రియులారా ఒక రోజుకు పరిమితం కాదు. మీ క్రిస్మస్ అయిపోయిందట కదండి అని అంటే మా క్రిస్మస్ అయిపోలేదు, మీ క్రిస్మస్ అయిపోయింది. ఎవరికే? వాళ్ళ కోసం చేసిన క్రిస్మస్ అయిపోయింది. కానీ మన కోసం మనకి ఎప్పుడు క్రిస్మస్సే, ప్రతిరోజు క్రిస్మస్సే. కనుక ప్రతిరోజు కూడా మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉండడమే. లూకాసు వార్త 2వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చదవండి. 25వ వచనం ఒకళ్ళు చదవండి, 26 ఒకళ్ళు చదవండి, ఆ రీతిగా 32 వరకు త్వరగా మీరు చదివితే మనం వాక్యంలోకి వెళ్దాం. సుమయోను అని ఒక మనుషుడుండెను, నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి. ఓకే. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. యెరూషలేమునందు సుమయోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడట. ఇది యథార్థంగా జరిగినటువంటి విషయం ఇది. అంతేగాని అట అని మాత్రం ఇక్కడ లేదు. ఉండెను అంతే. ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరో సుమయోను అనబడినటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. ఈయన మనిషి అనడానికి, ఎవరినైనా ఒక మనిషి అనడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఈ మనిషి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈయన సంబోధిస్తున్నప్పుడు ఈయన గుణలక్షణాల గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అతడు మొదట ఎవరో నీతివంతుడు, రెండవది ఎవరంటే భక్తిపరుడు, మూడవది ఎవరంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, నాలుగవది ఎవరంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 4 లక్షణాలు 25వ వచనంలో కనబడతా ఉన్నాయి. ఒక మనుష్యుడు నీతిమంతుడైతే అతడు మనుష్యుడిగా లెక్కించుతాడు దేవుడు. ఈరోజున ఆలోచన చేస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి వారుగానే ఉన్నారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని మరొక ప్రక్క వాక్యం చెప్తుంది. మరి నీతిమంతుడు ఎలా కాగలరు అని అంటే, ప్రతి మనిషి కూడా పాపే, కానీ పాపికి బదులుగా క్రీస్తు ప్రభువారు మన పాపము నుండి మనం రక్షించటానికి శిలువ మ్రాను మీద ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించారు. ఆయన మరణించారు, తిరిగి లేచారు, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వందు విశ్వాసము చేత మనము నీతిమంతులమని తీర్చబడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 3:24లో ఈ మాటను మనం చూడొచ్చు. త్వరగా మీరు చదివి సహాయం చేయండి. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా, ఎందుకంటే విమోచన క్రయధనముగా ప్రభువు మన కొరకు తాను అర్పించుకున్నారు. ఆయన కార్చినటువంటి రక్తము వలన మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో ఆ రక్తము వలన మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం? నీతిమంతుడైన వాడే మనిషిగా లెక్కించబడతాడు. నీతిమంతుడు కాకుండా, ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే తన క్రియల వల్ల కాదు, లేకపోతే తను చేసేటువంటి మంచి వాటిని బట్టి కాదు. ఈ రోజున ఆలోచన చేస్తే కేవలము యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన దేవుని గొర్రె పిల్ల అయినటువంటి ఆయన సిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తము వలన మాత్రమే నీతిమంతులుగా మనము తీర్చబడతాము. ఈ రోజున ఆలోచన చెయ్యండి. మొదట నీవు నీతిమంతుడు కావాలి మనుషులుగా దేవుడి చేత లెక్కించబడాలంటే. రెండవది మనం ఆలోచన చేస్తే నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడో తెలుసా? భక్తిపరుడుగా ఉన్నాడు. భక్తిపరుడు అని అందరినీ అనలేం. బైబిల్ అట్టుకుని వచ్చేసి ఈ సమయంలో మనం ఇక్కడికి వచ్చున్నాం. కానీ మనము ప్రియులారా భక్తిపరులు అనిపించుకోవాలంటే కూడా మనకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. భక్తిపరులు అనిపించుకోవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఒక భక్తిపరుడు గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఎలాంటి వాడో అతడు భక్తిపరుడు అంట. ఏమనుంది? ఇటలీ దేశమునందున్న సైనిక పటాలములో శతాధిపతి అయినటువంటి ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయ్యుండి. ఒకరిని భక్తిపరుడు అనాలంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు అతడు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నవాడుగా ఉండాలి. రెండవది ఆలోచన చేస్తే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, అంటే తనకున్న దాంట్లో ప్రజలకు ధర్మము చేసేటువంటి వాడుగా ఉండాలి అని చెప్తుంది. మూడవదిగా ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి దేవునికి. మొదట అతని స్థానం ఏంటో చెప్పాడు, తర్వాత అతను భక్తిపరుడు అని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఇతడు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొంతమందే ఉన్నారు. ఒక కుటుంబం చెప్పండి మీరు, ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. మొట్టమొదట మనం చెప్పుకోగలిగిన కుటుంబం ఏంటి? ఆదికాండంలో నోవహు కుటుంబం. నోవహు, అతని భార్య, అతని యొక్క 3 కొడుకులు, 3 కోడళ్ళు. వాళ్ళే కదా వాడ ద్వారా ఆ వాడ కట్టుబడినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు వినలేదు, ఎవరు లోబడలేదు. అందరూ ఎగతాళి చేశారు, చాలా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా తీసుకున్నారు. ఏం జరగదులే, ఈయన అలా చెప్తాడంతే అనుకున్నారు. కానీ తీరా ఆ జలప్రలయం వచ్చినటువంటి తర్వాత కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. దేవుడు ఉట్టినే చెప్పడేది కూడా. దేవుడు ప్రేమించేవాడు, అవకాశం ఇచ్చేవాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే, బలవంతం ఏమీ లేదు. బలవంతం చేస్తే ఆ రోజున చాలామందిని లోపలికి తోసేయచ్చు, కానీ బలవంతం లేదు. స్వచ్ఛందంగా అంగీకరించినటువంటి వాళ్ళు, అతని సువార్తను అంగీకరించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు గనక కేవలము ఈ 8 మందే నోవహుతో పాటుగా మిగిలినటువంటి, నోవహును మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళు 7. తన భార్య, కొంతమంది భార్య ఆయన మాట వినరు, కొంతమంది పిల్లల మాట వినరు, కొంతమంది కోడళ్ళు వినరు, కొంతమంది కొడుకులు వినరు. ఏమండి? భక్తిపరుడైనటువంటి వాడి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట నిజంగా. ఏమండి?
ఇది ఎలా సాధ్యపడింది అని అంటే దేవునికి ప్రార్థన చేయుటతో సాధ్యపడింది. దీని కొరకు ఒక శ్రద్ధ కలిగి ఉండటం ద్వారానే సాధ్యపడింది. మనం అందరం కలిసి ఒక హోటల్కి వెళ్ళిపోవచ్చు కుటుంబం అంతా, లేకపోతే ఒక పిక్నిక్కి వెళ్ళొచ్చు, లేకపోతే పెళ్ళికి వెళ్ళొచ్చు. కానీ భయభక్తులు కలిగి ఉండడం దగ్గరికి వచ్చేటప్పటికి అందరిలో భయభక్తులు ఉన్నాయా అని అంటే కేవలము కొంతమందిలోనే భయభక్తులు కనబడుతూ ఉన్నాయి. ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు అయ్యుండి అని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. ఇది చాలా ముఖ్యం. దీని గురించి మనం శ్రద్ధ పెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. చిన్నపిల్లలారా నా యుద్ధకు రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పెదను అన్నాడు. నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి, భార్య భర్తలు ఒకరికి ఒకరు నేర్పించుకోవాలి. ప్రియులారా, ఇది నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఇది నాకు అవసరం లేదని అనుకోవడానికి లేదు. భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం, అందరికీ పరలోక రాజ్యం కాదు. ఏమండి? కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే కొర్నేలి గురించి ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. కొంతమంది వాళ్ళే తింటారు, ఒక ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టరంట. ఎందుకంటే ఈ మెతుకు ఒకవేళ పడితే ఆ కాకి ఎక్కడ తినేద్దాం అని. అలాంటి యొక్క ఆలోచన స్వభావం మనకు ఉండకూడదు. ఒకవేళ బీదలైన వారు, ఒకవేళ బలహీనులైనటువంటి వాళ్ళు మనకుంది, వాళ్ళకి లేనటువంటి స్థితిలో నలిగిపోతున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ధర్మము చేయటానికి వెనుకంజ వేయకూడదు. ప్రియులారా, ధర్మము చేయొచ్చు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నవాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. చూసారా, భక్తిపరుడు అంటే ఇతనికి ఇన్ని ఉన్నాయి అన్నమాట. సరే, ఈ సిమియోనుకు ఈ మాట దేవుడు ఎందుకు ఆపాదించాడో, అతని భార్య గురించి, అతని బిడ్డల గురించి ఇక్కడ ఏమీ ప్రస్తావించబడలేదు. మరి ఆయన చేసుకున్నాడో, పెళ్లి చేసుకున్నాడో లేదో కూడా తెలియదు. మెట్టుకు ఏది ఏమైనా ఒక భక్తిపరుడుగా జీవిస్తున్నాడు. ఒకవేళ కుటుంబం లేదనుకోండి, తనకు తాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి. రెండవది ఏంటంటే ధర్మము చేసేవాడై ఉండాలి. మూడవది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడై ఉండాలి. ఈ మూడు లక్షణాలు కూడా అతనిలో ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబంగా ఉండాలి. భక్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు, భక్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కుటుంబం ఉంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. అనవసరంగా ఈ పెళ్లి చేసుకున్నాను, నేను నాకు అంత కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు ఉందని అనుకోకూడదు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక నీకు మళ్ళీ ఆ మైండ్ రాకూడదు. దేవునికి స్తోత్రం. పెళ్ళి అవ్వకముందు ఆలోచించుకోవాలి. అర్థమైందా? థింక్ బిఫోర్ యూ లీప్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటి? నువ్వు అందులోకి దూకకముందు ఆలోచించుకోవాలి. ముందు సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమంటే ఏవేవో కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు నీవు అనుకున్నట్టుగా లేవని, నువ్వు అనుకున్నట్టుగా జరగలేదని వెంటనే ఇంకా నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ పిల్లలు వద్దు, నాకు ఈ గొడవ అంతా వద్దు, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే అది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన. దేవుని నామానికి ఎంత అవమానం వస్తుందో తెలుసా ఆ విషయాన్ని బట్టి. కనుక అలాంటి ఆలోచనకే తావయ్యొద్దు. ఈ పరిస్థితుల్లో ప్రభువా, ఎలీసబెత్ జకర్యాల వలె మేము జీవించాలి, మాకు సహాయం చేయనైనా అని దేవుని కోరుకోవాల్సిన వారై ఉన్నారు. కానీ ఏమండి, మన సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని ఎప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. రెండవదిగా ఆలోచన చేస్తే భక్తిపరుడు ఇతడు. నువ్వు భక్తిపరుడువేనా? బైబిల్ పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే భక్తిపరులం కాదు. భయభక్తులు కలిగినటువంటి వారిగా ప్రియులారా మన యొక్క జీవితంలో దేవుణ్ణి మహిమపరచగలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఎవరి గురించి మాట్లాడాడు? యోబు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండినన్నాడు. ఆ మనుష్యుడు అన్నబడినటువంటి వానికి ఏమున్నాయో తెలుసా? అతడు యథార్థవర్తనుడు, యథార్థత ఉంది. రెండవది అతడు న్యాయవంతుడు. అతడు ప్రియులారా యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు అన్నాడు. మనం ఒక మనిషి గురించి మాట్లాడితే అతని ఆస్తి గురించి మాట్లాడతాం, అతని యొక్క సంపాదన గురించి మాట్లాడుతాం, పేరు పలుకుబడి, అతనికి ఉన్నటువంటి ఇల్లు గురించి, అతనికి ఉన్నటువంటి వాహనాల గురించి మాట్లాడతాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అతని యథార్థత గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దృష్టిలో మనుషులైన వాళ్ళు యథార్థవంతులు. అసలు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడతా ఉంది తెలుసా? మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడట, కానీ వారు తమ వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఏమయ్యారో తెలుసా? వాళ్ళు ప్రియులారా ఏమంటే వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. దేవుడేమో యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రాలు పుట్టించుకొని ఉన్నారు. 29:7-29లో రాయబడినటువంటి మాట. కనుక నువ్వు ఒకవేళ తంత్రాలు కల్పించుకుంటున్నావేమో, ఒకవేళ ప్రియులారా నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావా? నువ్వు మనుష్యుడిగా లెక్కించబడతావు. నువ్వు తంత్రాలు కల్పించుకున్నావంటే ఖచ్చితంగా నీవు
ఏమండి మనుషుల లెక్కలో, దేవుని లెక్కలో నువ్వు మనిషిగా లెక్కించబడవు. ఈరోజు ఆలోచన చేద్దాం. మొదట నీతిమంతులం కావాలి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును మనం ఆశ్రయించాము. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. ఈ రక్షణ అనేది, లేకపోతే ఈ నీతిమత్వం అనేది ప్రియులారా మనకి మన క్రియల ద్వారా రాలేదు, యేసు రక్తం ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తం ద్వారా వచ్చింది కనుక ఎప్పటికీ కూడా ఆ రక్తమే మనకు ఆధారం మన నీతికి. అంతేగాని ప్రియులారా మరొక రకమైన ఆలోచన రాకూడదు. రెండవది ఏంటంటే భక్తిపరుడుగా ఉండాలి. భక్తి జీవితాన్ని మనం సాధకం చేసేవారిగా ఉండాలి. భక్తి వలన ఏమొస్తుందండి? ముక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? భక్తి కేవలం దేనికోసమో తెలుసా? అవసరాల కోసం, అప్పుల కోసం, అనారోగ్యాల కోసం, లేకపోతే ఇంకా ఏదో కొన్ని మన దృష్టిలో కొన్ని ఆ లాభాల కోసం. దేనికోసం? లాభాల కోసం కాదు. భక్తి కేవలం ముక్తి కోసమే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా నీ భక్తి జీవితం ఏమవుతుందంటే పట్టాలెక్కిన రైలు బండిలాగా, ఇంజిన్ పనిచేసినటువంటి ట్రైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మాటికి మనం ఎలాగుంటాం తెలుసా? తోపుడు బండిలాగా ఉంటాం. అర్థమైందా? తోపుడు బండిలాగా ఉండకూడదు. తోపుడు బండిలాగా ఉన్నామంటే అర్థం ఏంటి? నీకు అనుకున్నది ఏదో అక్కడ దొరికేసింది, అక్కడ ఆగిపోయావు. మళ్ళీ నీకేదో ఒకటి రావాలి, అప్పుడు మళ్ళీ కదులుతూ మొదలెడతావు నీ యొక్క జీవితంలో. అలా ఉండకూడదు ప్రియులారా. భక్తిపరుడుగా నీ ఉండాలి, భక్తిపరురాలుగా నీ ఉండాలి. ఆలోచించుకోవాలి. నీ భక్తి దేనికి ముడిపెట్టుకున్నావు? కొంతమంది అంటారు, ఏమంటే నాకు ఆరోగ్యంగానే వచ్చేస్తే నేను బాప్తిసం తీసుకుంటాను అనుకున్నాను. అసలు ఆరోగ్యానికి నీ బాప్తిస్తానికి సంబంధం ఏముంది? అలాగైతే లాజరు కుష్ఠరోగంతోనే చచ్చిపోయాడు. ఒంటి నిండా రోగమే. ఏమండి? తినడానికి రొట్టె ముక్క మాత్రమే ఆ ధనవంతుడు పడేస్తే ఆడికి ఆ రొట్టె ముక్క, లేకపోతే అది కూడా లేదు. పరలోకానికి వెళ్ళడానికి ఒకవేళ ఇదే అవసరం అనుకుంటే ప్రియులారా, లాజరు మరి పరదేశికి వెళ్ళలేదా? నీ రోగం పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం కాదు, నీ పాపమే ఆటంకం. దేవునికి స్తోత్రం. నీ పాప క్షమాపణ ఆయన దగ్గర నీకు దొరుకుతుంది. ఆ క్షమాపణ పొందుకోవడానికి నువ్వు టైం పెట్టావు. ఏంటో తెలుసా? నా రోగం తగ్గిపోతే, మా కొడుకు పెళ్ళి అయిపోతే, లేకపోతే మా కొడుకు ఉద్యోగం వచ్చేస్తే, మేము ఇల్లు కట్టుకుంటే, ఇవన్నీ దానికి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి విషయాలు ప్రియులారా మనం దానికి కలుపుతున్నాం. కనుక భక్తిపరుడైనటువంటి వానికి ఉన్నటువంటి ఒకే ఒక్క గురి ఏంటంటే, నేను ముక్తి కావాలి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి యొక్క లాభాల కోసం చేసే భక్తి, లాభం రాకపోతే ఆగిపోతే, వ్యాపారం లాభం రాకపోతే తీసేసి ఇంకో వ్యాపారం పెట్టినట్టు. అవునా కదా? భక్తికి ప్రియులారా ముక్తే మన యొక్క గురి అయి ఉండాలి. ఆలోచన చేసుకోండి. భక్తి కేవలం ముక్తి కోసమే, ఆరోగ్యం కోసం కాదు. ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా కూడా దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే పౌలు గారు ప్రార్థన చేశారు, ఆయనకు ఆరోగ్యం ఇవ్వలేదు దేవుడు. ఇవ్వలేకపోతే మరి ఇంక నేనేం సేవ చేస్తాను, నేను ఇంకేమి లెటర్లు రాస్తాను, నేను ఇంకేమీ చెయ్యను అని ఊరుకోలేదు. ఏం చేశాడంటే, ప్రభువా నువ్వు నాకు సహాయం చెయ్యి, స్వస్థపరిచినా నాకు దేవుడివే, స్వస్థపరచకపోయినా దేవుడివే. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవ విశ్వాసం. అర్థమవుతుందా? అది క్రైస్తవ విశ్వాసం. దేవుడు లాభం కోసం మనం దేవుని ఉపయోగించుకునే వారమైతే మనం భక్తిపరులం కాదు. భక్తిపరుడు అనేటువంటి వాడు సింహాల బోనులోకి వెళ్తానన్నా కూడా అనుదినము తప్పకుండా ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించాడు కదా, అది భక్తి అంటే. అందుకనే ఆయన గురించి రాయబడి ఉంది, అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అని రాయబడతా ఉంది. ఈరోజు నా ఆలోచన చేస్తే ప్రియులారా, నీకు భక్తి ఉందా? నీ భక్తి ఎక్కడైనా ఆరిపోయిందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ భక్తికి దేనికి ముడిపెట్టుకున్నావు నువ్వు? ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి నెరవేరాలి, అప్పుడు నేను ఇంకా భక్తి చేస్తాను అని అనుకుంటాం. అది సరైనటువంటి ఆలోచన కాదు. ఈరోజున ఆలోచన చేసుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం చూడండి. చివరి వచనం, దానియేలు 6వ అధ్యాయము చివరి వచనం. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయల్ని చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయల్ని చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే యెహోవాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నవున్నాడు. హల్లెలూయా. 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా
బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున, హల్లెలూయా, ఏమి గలవాడైనందున, భక్తి గలవాడికి ఒకటే, రక్షించుకుంటే దేవుడు ఆయనకు అవసరమైతే రక్షించుకుంటాడు, ఒకవేళ అవసరం లేదనుకుంటే తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అది కదా భక్తి యొక్క ఆలోచన. ఏమండి, బ్రతుకుంటే ఆయన నామాన్ని ప్రకటిస్తాం, ఒకవేళ వెళ్ళిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమండి, ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. పేదనైన నేను పరిశుద్ధుల గుంపులో హర్షించిన చాలు. అండి, ఏం కోరుకున్నాడు ఆ భక్తుడు? మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. చూసారా వాళ్ళ కోరికలు ఎలాగున్నాయో, ఈ రోజున మన కోరికలు ఎలాగున్నాయి అండి, మన కోరికలు ఎలాగున్నాయి, వాళ్ళ కోరికలు ఎలాగున్నాయి. అందుకని అంటాను, ఆ పాటలలో ఉన్న జీవము, ఆ పాటలో ఉన్నటువంటి సందేశము, ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ ప్రభావము ఈ రోజుకి నిలబెడతా ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, భక్తుల గుంపులో నేను హర్షించిన చాలు. ఈ రోజున ఆలోచన చెయ్యండి. అలాంటి వారికి ప్రియులారా, ఈ లోకము మీద, ఈ లోక ఆశలతోటి, లోక లాభాలతోటి సంబంధం ఉండదు. వచ్చే రాని పోతే పోనీ. మా పాస్టర్ గారు అనేవారు, లెట్ దెమ్ కమ్ లెట్ దెమ్ గో. అంటే వచ్చేదేదో రాని, పోయేదేదో పోనీ. అంతేగాని నువ్వు మాత్రం కదలకూడదు, నువ్వు మాత్రం కదలకూడదు. భక్తిపరుడుగా ఉండాలి, భక్తిని సాధన చెయ్యాలి. ప్రియులారా, భక్తికి పదును పెట్టుకోవాలి. భక్తి ధైర్యమునిచ్చేది, భక్తి మనల్ని ముక్తికి చేర్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అంతా బాగానే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మన భక్తి చల్లారిపోయింది. మేము వచ్చేటప్పుడు కారులో కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆడోళ్ళు. ఇంతకే మీకులాంటి ఆడోళ్ళు. అర్థమైందా? మీరు బస్సు ఎక్కి ఇక్కడ దిగారు, ఎక్కడి నుంచో మరి ఎక్కడి నుంచో వాళ్ళు ఎక్కడి నుంచో నెత్తి మీద మూటలు పెట్టుకుని, బట్టలు ఎర్ర బట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమే భక్తి చేస్తున్నాం అని చెప్పి. కానీ ఈ రోజున మన భక్తి ఎలాగుంది అండి? అయ్యి బాబా అంత దూరమా అని అనుకుంటున్నాం మనం. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారు? విజయవాడ వెళ్తారు. నాకు స్ట్రైక్ అవ్వలేదు, విజయవాడ వరకు నడిచి వెళ్ళిపోవడం. అర్థమైందా? ఆ మధ్యకాలంలో ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఈ పక్క నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? భక్తి ప్రియులారా, ఈ రోజున మనం చేసేది అస్సలు కనిపించట్లేదు చెప్పాలంటే. ఏమండి, అయ్యి బాబాయ్ చలి, అయ్యి బాబాయ్ దూరం, అయ్యి బాబాయ్ నడక, నేను నడలేను, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పి మోకరించటం. ఏమండి, ఆయనతో సమయం గడపడం. నిన్న ఏదో ఎంత దూరమో నడిచి రమ్మంటలేదు ఆయన. నీవు నీ జీవితంలో నీవు మోకరించడానికి సమయాన్ని, ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చో. ఏమంటే పూజలో కూర్చుంటే ప్రభువుని ఎరక్క ముందు గంట అయ్యేది, 2 గంటలు అయ్యేది, అలా కూర్చోవడమే. సాయంత్రం భక్తి, మళ్ళీ పొద్దున్న భక్తి, మళ్ళీ మధ్యలో భక్తి. ఎందుకంటే మధ్యలో ఇంకా ఈ గుళ్ళు గోపురాలు కనపడుతుంటాయి కదా. ఈ రోజున ఏమైపోయింది, భక్తి అనేటువంటి దాన్ని ప్రియులారా నీవు సరైనటువంటి దృష్టితో చూడట్లేదు. ఏమండి, భక్తిపరుడు కావాలి. మనుష్యుడు అవ్వాలంటే మొదట నీతిమంతుడు కావాలి, రెండవదేమో భక్తిపరుడు కావాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. రక్షకుడు వస్తాడు, మెస్సియా వస్తాడు, ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని కనిపెట్టేటువంటి వారిలో ఇతడు ఒక్కడుగా ఉన్నాడు. కనిపెట్టుట అనేది ఈ రోజున భక్తి జీవితంలో, మనుష్యుడైన వాడికి భక్తి జీవితంలో ప్రియులారా మొదట నీతిమంతుడు కావాలి, రెండవదేమో
భక్తిపరుడు కావాలి, మూడోదేమో కనిపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను బాబు తిమోతి, నువ్వు ఇక్కడ బండి వేసుకుని రెడీగా ఉండాలి, నేను ఫోన్ చేస్తాను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ తిమోతి ఏం చేస్తాడంటే, పాస్టర్ గారు ఫోన్ చేస్తారు కాబట్టి నేను రెడీగా ఉండాలి. ఒకవేళ లేట్ అవుతుంది అనుకో, ఇంకా ఫోన్ చేయలేదు కాబట్టి ఏదైనా ఒకవేళ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుందాం. కానీ ఫోన్ చేశాను, ఫోన్ చేసిన తర్వాత ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పి బండి వేసుకుని వస్తే అప్పుడు నా కొరకు కనిపెట్టుకున్నట్టు కదా. నా కొరకు కనిపెట్టుకునే వాళ్ళు మీకు ఎవరికి ఏ చెప్పినా కూడా నేను వస్తాను అని అన్నప్పుడు కనిపెట్టుకుంటాం. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకున్నాయి. ప్రభువు మన కొరకు ప్రియులారా సిద్ధపరిచినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. వాటిని కనిపెట్టి మనం ఏం చేయాలో తెలుసా? స్వతంత్రించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనిపెట్టువారిగా ఉండాలి. భక్తి తర్వాత భక్తిపరుడుగా ఉన్నటువంటి అనుభవం తర్వాత కనిపెట్టుకునే అనుభవం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే తొందరపాటు ఉండకూడదు. ఇప్పటికిప్పుడు అయిపోవాలి, ఈ రోజుకి ఈరోజు చేసేయాలి. అబ్రాహామును దేవుడు పిలిస్తే, ప్రభువా నేను బయలుదేరుతాను కానీ ముందు మా ఆవిడికి గర్భం తెరువునైనా అని అడగాలి లెక్క ప్రకారం. ముందు ఏమన్నాడంటే, నువ్వు బయలుదేరు అని అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ మాటను నమ్మి బయలుదేరిపోయాడు అంతే. ఇప్పుడు అబ్రాహాము గురంతా ఎవరి మాట మీద పెట్టుకున్నాడు? దేవుని మాట మీద పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని మాట మీద గురి పెట్టుకుని ఆయన సన్నిధిలో కనిపెట్టు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యములో ప్రియులారా కీర్తనల గ్రంథం 27వ కీర్తన చివరి వచనం మనం చదివితే ఇలాగూ రాయబడుతూ ఉంది. 27వ కీర్తన 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండుము. చూసారా? ఇంకా మనం ఆలోచన చేస్తే యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి ప్రియులారా. ఏమంటే యెహోవా కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటో కనిపెట్టాలి. వాక్యములో కీర్తన 32:8 రాయబడి ఉంది కదా, నీకు ఉపదేశము చేసేదను. 32:8 కీర్తన తీయండి. కీర్తన 32:8 తీయాలి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీకు ఎవరు పట్టింపు లేకుండా నువ్వు వెళ్ళిపోకూడదు. నిన్ను పట్టించుకుని నీకు ఆలోచన చెప్పే ఆ గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇది ఈ 32వ కీర్తన మొదటి వచనం చదవండి బాబు. బుజ్జి చదువు 32 మొదటి వచనం. ఆగండి బుజ్జి చదువుతాడు. తన అతిక్రమముల నిమిత్తము పరిహారము నొందినవాడు, తన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. వాడికి దొరికేటువంటి ఆశీర్వాదం ఇది. మీకు అర్థమవుతుందా? నీ పాపములను ప్రియులారా ఆయన క్షమించాడని, పరిహారించబడిని అని నీవు ఎప్పుడైతే ధన్యుడుగాని నీవు ఎంచుకుంటావో, నమ్ముతావో, నీకు దొరికే భాగ్యం ఏంటంటే దేవుడు నిన్ను గాలిలో వదిలేయలేదు. దేవుడు నిన్ను గాలిలో వదిలేయలేదు. అనుదినము ఆయన నీ కొరకు కనిపెడతాడు, నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఉపదేశం చేస్తాడు. అండి, ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఇది నిజంగా మనం బోధ ఒకవేళ దేవుడే గనక మనకు బోధించినట్టుగా నడిస్తే ఎంత సంతోషకరంగా ఉంటుందో మన జీవితం, ఎంత తృప్తికరంగా ఉంటుందో, ఎంత సమాధానకరంగా ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటాము అండి, ఎంత ధైర్యంగా ఉంటాం. ఈ రోజున ఆలోచన చేయండి, ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు, ఇంత గొప్ప ప్రయారిటీ నీకు ఇస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, శాసనకర్త అయినటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, పోషణకర్త అయినటువంటి దేవుడు నీకు ఆలోచన చెప్పేదను అని అంటే వినిపించుకోవేంటి నువ్వు? నీకు ఆలోచన చెప్తానంటే నువ్వు వినిపించుకోకుండా నీ బుర్రకు తోచినట్టు, నీ బుద్ధికి తోచినట్టు వాళ్ళెవరో ఏదో చెప్పారు, వాళ్ళెవరో ఏదో చేశారు అనుకున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఆలోచన చెయ్యండి ఒకసారి. ఇందువలనే మన జీవితాలు చిక్కుల్లో పడుతూ ఉన్నాం. మనం ప్రియులారా కనిపెట్టుకున్నట్టు అనుభవము ఈ రోజున మనకు లేదు. మనకు వెంటనే రెడీమేడ్ అనుభవంలోకి మనం వచ్చేయాలి అనుకుంటున్నాం. రెడీమేడ్ కొన్నిసార్లు ఇబ్బందికరం అవుతుంది. బట్టలు ఓకే, ఎందుకంటే మనం క్లాత్ తీయించుకోవడం, మళ్ళీ కుట్టించుకోవడం, ఇవన్నిటికంటే రెడీమేడే బాగా సులువుగా దొరుకుతుంది. ఓకే, అక్కడ వరకు ఓకే. కానీ భక్తి జీవితానికి రెడీమేడ్ పనిచేయదు. భక్తి జీవితానికి ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. మనం ఏం చేయాలో తెలుసా? కనిపెట్టుకోవాలి. ఆ దినాలలో రాజులు ఏం చేసేవారంటే కావలి వారిని పెట్టేవాళ్ళు ప్రాకారం మీద. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి వేరే డ్యూటీ ఏమీ లేదు.
ఏం చేయాలి? ఏ వైపు నుంచి ఎవడు వచ్చి మన మీద ముట్టడించబోతున్నాడో దాన్ని గుర్తించి వెంటనే ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు ఆ గంట మోగించాలి. వెంటనే సైనికులు సిద్ధపడతారు యుద్ధానికి. అలాగున్న దేశాన్ని రక్షించుకోవడానికి కనిపెట్టేవారు కొంతమంది ఉండేవాళ్ళు. ఈ రోజున కూడా కనిపెట్టే వాళ్ళు కావాలి, దేశం కోసం ప్రార్థించేవారు కావాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం కనిపెట్టేవారు కావాలి, సంఘము కోసం కనిపెట్టేవారు కావాలి. కనిపెట్టు అనుభవం మనకు కావాలి. ఈ రోజున ప్రార్థించటం ఒక ఎత్తు అయితే కనిపెట్టడం మరొక ఎత్తు. కనిపెట్టాలి, మనం ఆలోచించాలి, దేవుని ఎదుట కనిపెట్టాలి. ప్రభు ఏం చెప్తారో, ఏం ఆలోచన ఇస్తారో. ఏమంటే ఆదిమ సంఘంలో ప్రియులారా, పౌలు గారు ఆయనతో పాటుగా ఉన్నటువంటి వారు సువార్తకు బయలుదేరారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనివ్వట్లేదట వాళ్ళని. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెళ్ళనివ్వట్లేదట. ఇది సువార్త మంచిదే కదా, ప్రకటించడం అవసరమే కదా, ప్రకటించమని చెప్పింది దేవుడే కదా, యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన మాటే కదా అది. సువార్త ప్రకటించుటకు వెళ్ళాలి ఖచ్చితంగా. అని ఇక్కడ మీరు చూడండి, అపోస్తుల కార్యాలు ప్రియులారా 16వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం చూడండి. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. హల్లెలూయా. ఏం కలిగింది? పౌలునకు రాత్రి వేళ దర్శనము కలిగిందట. ఏం చేస్తున్నారు పౌలు గారు అంటే? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మరి ముసినియకు వెళ్ళడానికి మీరు అనుమతించట్లేదు, త్రోయకు వచ్చాము, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి అని అంటే, ఆ రాత్రి అతనికి కలిగిన దర్శనములో మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చాడంట. వచ్చి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చెయ్యండి అని వేడుకుంటున్నట్టుగా దర్శనం కలిగింది. దాన్ని బట్టి అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి. హల్లెలూయా. దేవుడు కనిపెడితే దేవుడే ప్రియులారా నడిపిస్తాడు. అండ్ ఈరోజున ఆలోచన చేయండి, కనిపెట్టు అనుభవం కావాలి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు, ఏమండి, కనిపెట్టేవాడుగా ఉన్నాడు. 4వదిగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని రాయబడతా ఉంది. పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. యేసు ప్రభు వారు నీళ్ళలో నుంచి బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకు రాగానే ఆయన మీదికి పరిశుద్ధాత్మ దిగడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? శక్తి పొందుతాం. పరిశుద్ధాత్ముడా నన్ను నీ శక్తితో నింపు అని చెప్పి మనం ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని అడగవలసిన వారమై ఉన్నాం. ప్రార్థనా స్థలము కేవలం మనకున్నటువంటి అవసరాలు నివేదించుకునే స్థలమే కాదు, ప్రార్థనా సమయమే, ప్రార్థనా స్థలమే శక్తి పొందే స్థలం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థించే క్రైస్తవుడు శక్తి గల క్రైస్తవుడు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. శక్తి లేకపోతే మనము ఏది కూడా చేయలేం దేవుని కోసం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరని ఉంది. హల్లెలూయా. ఎలాంటి కార్యాలు చేస్తారట? గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. విలియం కేరీ గారి యొక్క ఆలోచనదే. ఏమంటే దేవుని కొరకు గొప్ప కార్యాలను నువ్వు ఆలోచించు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి నువ్వు ప్రయత్నించు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యాన్ని బట్టి గొప్ప కార్యాల గురించి ఆలోచించాలి, చిన్న చిన్న కార్యాల గురించి కాదు. గొప్ప కార్యాలంటే దేవుని దృష్టిలో గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? గొప్ప గొప్ప వ్యక్తులను ప్రియులారా రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకొనును గాక. ఆమేన్. ఈరోజున ఆలోచన చెయ్యండి, ఇలాంటి వాళ్ళను మనం ప్రభు దగ్గరికి నడిపించగలం. నిజంగా ఇలాంటి గొప్ప కార్యము దేవుని వలన మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ప్రియులారా మన మీద ఉన్నప్పుడు ఆ అనుభవము మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు ఏమండి మనము దుఃఖం కలిగించకూడదు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని రాయబడినటువంటి మాటను మనం చూస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏమని రాయబడతా ఉంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందు భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. చూసారా, పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే యోదయ సమరయ గలిలయ ఇలాంటి అనుభవాలు భూదిగంతములంతటా కూడా మనం ఏమవుతాం తెలుసా? సాక్షులమై ఉంటాం. అలాంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉంటాం. ఈరోజున ఆలోచన చేయండి. కేవలం నీ ఇంటికి పరిమితం అయిపోయే వ్యక్తిగా, లేకపోతే నీ వీధికి పరిమితం అయిపోయే వ్యక్తిగా, కేవలం నీ ఊరికి పరిమితం అయిపోయే వ్యక్తిగా కాదు. నీ ప్రార్థన సరిహద్దులు విశాలం అవ్వాలి. నీ బ్రాడ్ మైండ్తో ఆలోచన చెయ్యాలి. ఏమండి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి గురించి, ఎక్కడో కొండ చర్యలు విరిగి పడిపోయినాయి, ఇక్కడ మనం ఆ ప్రజల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఏమన్నా మనం చూసామా ఏంటి? అక్కడెక్కడో తుఫాన్ వచ్చింది, చాలా నష్టం జరిగింది, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, మన హృదయము విశాలపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని విశాలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు. ఈరోజున ఆలోచన చెయ్యండి. నిజానికి పరిశుద్ధాత్ముడు బలపరచకపోతే మన జరిగినటువంటి కూడికల్ని నేనేమనుకున్నాను తెలుసా? అన్ని పురమాయింపులు అయిపోయినాయి, కానీ కొద్ది రోజులు వాయిదా వేసేద్దామా అనేటువంటి ఆలోచన వచ్చింది. మళ్ళీ వాయిదా వేస్తాం, సరే. మళ్ళీ ఒక ఆలోచన ఏంటో తెలుసా? వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుందని అప్పుడు చెప్పగలవా మనం? అప్పుడు పర్లేదండి అనుకూలంగా ఉంటుంది, ఇప్పుడు బాగోలేదని మనం వాయిదా వేసేద్దాం అనుకున్నాం. కానీ వాతావరణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అందుచేత ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయాలనుకున్నా. ఏమండి, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, పురమాయింపులు అయిపోయినాయి. ఇక రేపు మీటింగ్ అనగా తుఫాను వాతావరణ పరిస్థితులు బాగోలేదు, అసలు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏమండి, అంతకుముందు 2 రోజుల క్రితం గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలనిపించి దేవుడు ప్రేరేపణ చేసి 6 గంటలకు వెళ్ళిపోయాను గ్రౌండ్లోకి. ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి కొంతమంది ప్రియులారా దేవుని ఆశ్రయించటం, దేవుని ప్రార్థించటం జరిగింది. ప్రభు కృప, మీరందరూ ప్రార్థన చేశారు. కానీ ఆ రోజున ప్రార్థన చేసినప్పుడు ప్రభు ధైర్యపరిచాడు. నెహెమ్యా 2:20 ప్రకారంగా ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు తానే మా యత్నమును సఫలం చేయును గనుక మేము కట్టుటకు పూనుకొనుచున్నామని నెహెమ్యా ఏ ధైర్యంతో పూనుకున్నాడో ఆ ధైర్యంతోనే తిరిగి ఆ కార్యక్రమానికి పూనుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు అందరిలాగా మనం ఆలోచన చెయ్యం. కలవరం కలుగుతుంది, కానీ దేవుని సమాధానం కూడా కలుగుతుంది. భయం కలుగుతుంది, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఏమండి, కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా అతని మీద ఉండెను అనేటువంటి అనుభవం మనకు కూడా ఉండాలి. తర్వాత మీరు చూడండి 26వ వచనం, పరిశుద్ధాత్ముడు ఏమండి కలిగినటువంటి అనుభవము, పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన అనుభవం. 26వ వచనం చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను, ఆత్మవశుడై. సరే, ఇది మరొక అనుభవంగా మనం తర్వాత ఆలోచన చేద్దాం. ప్రియులారా, ప్రస్తుతము మనం 26వ వచనం మొదటి భాగాన్ని చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక సంగతి బయలుపరిచాడు. ఏంటో తెలుసా? నీవు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణించవు. హల్లెలూయా. అండి, కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా ఆయన ఒక ప్రత్యక్షతనిస్తాడు. ఈ రోజున ఆలోచన చేస్తే మనకు కూడా జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు కావాలని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము మనకు తెలియజేస్తూ ఉంది. 19 అని ఎందుకన్నానంటే ఆ వచనాలన్నీ కలిపేసి ఉన్నాయి 17 నుంచి 19 వరకు. చివరి భాగాన్ని చూస్తే తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఎలాంటి మనస్సు కావాలంటే జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు కావాలి. ఆయన తెలుసుకొనుట యందు,
అలాంటి మనస్సు మీకు అనుగ్రహించబడినట్లుగా నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. పౌలు గారి యొక్క ప్రార్థన అంశములో ఒక అంశం ఇది. దేవునికి స్తోత్రం. నేను మీ గురించి ఇలాగని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆరోగ్యవంతులై ఉండాలని, మీరు ధనవంతులై ఉండాలని, మీరు అనుకున్నయల్లా మీకు జరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను అంటలేదు. ఏమంటున్నాడు తెలుసా? మీకు ఏం కావాలంటే జ్ఞానము కలిగిన మనస్సు, ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దైవజనుడు అయినటువంటి బిల్లీ గ్రహం గారు అనేటువంటి ఒక దైవజనుడు అమెరికా దేశంలో చాలా బహుబలంగా ఆయన సేవ చేశారు. 99 సంవత్సరాలు దాటి 100 సంవత్సరాలకు ఆయన దగ్గర అవుతున్నాడు. ఎందుకే ఇలాగా ఆయన బలహీనపడటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. వచ్చినటువంటి వాళ్ళు అయ్యో అయ్యగారి పరిస్థితి ఇలాగ అయిపోయిందని బాధపడుతుంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా? బాబు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే చూస్తున్నాడు, బాగానే చదువుతున్నాడు, బాగానే ఉంది కదా అంతా. అబ్బాయి ఏదో ఆయన పరాకు మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్నారు అందరూ. కానీ నిజంగానే ఆయన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చిరునవ్వుతో చెప్పాడు ఆ మాట, బాధతో చెప్పలేదు. బాబు నా గురించి ప్రార్థన చేయండి, నేను వెళ్ళిపోతున్నాను. ఏ విధంగా కూడా కన్నీళ్ళు లేవు, బాధ లేదు. ఒక ఆనందం ఏంటంటే, ఇంతవరకు నేను ఏ పరలోకాన్ని గురించి మాట్లాడానో, ఏ తండ్రిని గురించి మాట్లాడానో, ఏ భక్తులను గురించి మాట్లాడానో, ఏ సువార్తనైతే నేను ప్రకటించానో, ఆ సువార్త యొక్క నిరీక్షణ యొక్క ఏమండి ఆ అంచుకు వెళ్ళిపోతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ పరదైసుకు వెళ్ళిపోతున్నాను నేను. ఏమండి ఎంత సంతోషంగా, ఎంత సమాధానంగా చెప్పాడో. అలాగేం జరగదులే అనుకున్నారు. ఖచ్చితంగా కొన్ని రోజులైతే ఆయన 100 సంవత్సరంలోకి అడుగు పెడతాడు. ఇంతకీ ఎంత గ్రాండ్గా ఉంటుందో ఆ టైము. సెంటినరీ కదా, ఆలోచిస్తే శతాబ్ది పూర్తయిపోద్ది. ఇంచుమించుగా శతాబ్దిలోకి అడుగు పెడతాడు, 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆయన అంటున్నాడు ఒక ప్రత్యక్షత. అందుకే దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమైపోతానో. అందుకనే కొన్ని సందర్భాల్లో పౌలు భక్తుడు అంటాడు, మేము ఇంకా ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు కానీ అంటాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్షత వరకు ఉంది, నెక్స్ట్ ఏమవుతాం అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అనేటువంటి మాట యోహాను గారేమో మాట అన్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఆయనను పోలి ఉంటాం మనం ఆ రోజు. ఇంకా ఏమవుదుమో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? ఆయన ఉన్నట్లుగానే మహిమతో ఉంటాం, ఆయన ఉన్నట్లుగానే ప్రభావముతో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నట్లుగానే, ఆయనలాగానే ఉంటాం మనం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఏమండి, ఆయన లాంటి వారుగా ఉండాలనేది ఆయన కోరిక. ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా మీకు? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనం చదివితే యోహానుకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత గ్రంథం. మొదటి అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూసారా? దేవుడు ఆయనకు అనుగ్రహించిన, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన ప్రత్యక్షత ఆయన యోహాను గారికి ఇచ్చాడు. అంటే ఈ సంగతులను ప్రత్యక్షపరచడానికి పరమ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా యోహానుకి ఇచ్చాడు ఈ ప్రత్యక్షత. అదే ప్రకటన గ్రంథం. అందుకనే ప్రకటన ఏమంటారో తెలుసా? రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే రివీల్ చేయటం అన్నమాట. అంటే మరుగుగా ఉన్నటువంటి విషయాలను దేవుడు బయలుపరచటం జరిగింది. ఎవరికి బయలుపరిచాడు దేవుడు? ఇక్కడ యోహాను గారికి బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. కొన్ని సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. ఆ అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఏమవుతామనే భయము అవసరం లేదు. ఏమండి, ఏమవుతామనే భయం లేదు. దేవుని వాక్యము ద్వారా, దేవునితో సహవాసం ద్వారా కొన్ని సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏమండి,
కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. కొంతమంది వ్యక్తిగత జీవితాన్ని గురించి బయలుపరుస్తాడు. కొంతమంది సంసార జీవితాన్ని గురించి బయలుపరుస్తాడు. వెంటనే నాకు డౌట్ వచ్చి ఆ తర్వాత ఎంక్వైరీ చేసేటప్పటికి నిజమే అలాగే జరిగింది అని తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది వ్యక్తులను గురించి దేవుడు బయలుపరుస్తాడు. వీళ్ళు కొంచెం తేడా క్యాండిడేట్లు అని చెప్పేస్తాను అండి. ఎందుకో తెలుసా? దేవుడు బయలుపరుస్తాడు. సమూయేలుకు దేవుడు బయలుపరిచాడు. ఈ రోజున నాకే కాదు ప్రియులారా, ఆయన ఆశ్రయించినటువంటి వారందరికీ దేవుడు బయలుపరుస్తాడు. విచిత్రం చెప్పనా, కొన్నిసార్లు ఆయన బయలుపరుస్తాడు కానీ కొన్నిసార్లు దాన్ని మనం అలా జరగదులే అనుకుంటాం, అలాంటి వాళ్ళు కాదులే అనుకుంటాం. కానీ తీరా అంతా అయిన తర్వాత నిజంగా దేవుడు చెప్పింది నిజమే, నేను వినలేదని అప్పుడు గుండెలు బాదుకుంటాం మనం. మీకు అర్థమవుతుందా? కనుక ప్రియులారా, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు ఎవరికైనా సరే, మీలోనైనా సరే. కొంతమంది మీకు కూడా అలాంటి యొక్క ప్రత్యక్షత ఉన్నది అని నేను నమ్ముతున్నాను. తర్వాత మీరు చూడండి, ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను. ఆత్మవశుడైపోయాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు. ఏంటండి? పరిశుద్ధాత్ముడు అతన్ని వశం చేసేసుకున్నాడు. ఈరోజు నీ అనుభవం కూడా మనకు కావాలి. ఎఫెస్సీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఎఫెస్సీ 5:18. ఎఫెస్సీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని అంటూ ఉన్నాడు. మీరు ఎలా ఉండండి అంటే ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ పూర్ణులైపోవాలి మనం. ఆత్మతో నిండినటువంటి సంఘము, ఆనాడు ఆదిమ సంఘము యొక్క పరిస్థితి చూస్తే వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని కనబడతా ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది అన్నమాట. వారు భయపడ్డారు ఒకసారి ఈ బెదిరింపులను చూసి. అయ్యా, మేము నాదా కీర్తన 2వ కీర్తనలో మీరు సెలవిచ్చినటువంటి ప్రకారంగానే ఇప్పుడున్న పరిస్థితి ఉంది. అయినను ఇప్పుడు నీ చెయ్యి చాచి నీ దాసులమైనటువంటి మమ్మల్ని ఈ బెదిరింపుల ఎదుట మేమేమాత్రం కూడా వెనక్కి తగ్గిపోకున్నట్లుగా మమ్మల్ని బలపరచమంటే వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించిందట ఒకసారి. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై బహుధైర్యంగా దేవుని వాక్యం బోధించారు అని చెప్పి అపోస్తుల కార్యాల గ్రంథములో 4వ అధ్యాయము ప్రియులారా 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 31వ వచనంలో రాయబడతా ఉంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. మీరేమైనా అనుకోండి, మీరేమైనా చెయ్యండి, ఎన్నో ఆటంకాలైనా కల్పించండి, మేము మాత్రము ప్రకటించకుండా ఉండలేమన్నారు. తీరా భయం, తీరా ఒక రకమైనటువంటి బెదురు చేసింది వాళ్ళకి. ఆ సమయంలో అందరూ కూడుకొని ప్రార్థన చేశారు. అందుకనే ప్రియులారా, సహవాస ప్రార్థన అవసరం. కొన్నిసార్లు ఏకాంతంగా ప్రార్థన చేయలేం. భయము, కొన్నిసార్లు మన మనస్సు కేంద్రీకరణ కుదరదు, కొన్నిసార్లు మనకు మనమే ప్రోత్సాహకరంగా మనం ఉండలేము. కానీ కొంతమంది కలిసి ఏక మనస్సుతో దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతుందో తెలుసా? ధైర్యవంతులం అవుతాము, శక్తిమంతులం అవుతాము. మరలా తిరిగి వారు ఎలా బోధించారట? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే ఇలాంటి సందర్భాలు ఎన్నో కనబడతాయి. వాళ్ళని దూషించారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళని హింసించారు. ఏమండి? అయినా కూడా ప్రకటిస్తూనే, రాళ్ళ దెబ్బలు తింటూనే స్టెఫను ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఈ దోషం మళ్ళీ వారి మీద మోపొద్దన్నాడు.